సాస్ టీవీ నేను మీ అబిద్ హుసేన్ మనమైతే ఇప్పుడు నెల్లూరులో ఉండేటువంటి కరెక్ట్గా పూలే బొమ్మ సమీపంలో ఉన్నామన్నమాట. ఇటు ప్రధానంగా కూడలి ఇది ఆత్మూరు బస్ స్టాండ్ నుంచి ఈ వైపు వెళ్ళేటువంటి వాహనాలు కానీ అదేవిధంగా అంటే సిటీలోకి వచ్చేటువంటి మెయిన్ ప్రాంతం అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు ట్రాఫిక్ ఏ విధంగా ఉందో. మొత్తంగా నెల్లూరు మొత్తం కూడా పండగ నేపథ్యంలో బయట నుంచి వచ్చేటువంటి వాళ్ళతో కావచ్చు, అంటే సిటీకి కొనుగోళ్ల కోసం వస్తూ ఉంటారు. ఇలా అన్ని ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళతో ట్రాఫిక్ ఎక్కువగా అయిపోయింది. ట్రాఫిక్ మనం చూడొచ్చు, ట్రాఫిక్ రద్దీ హెవీగా ఉంది. సో ఉదయం నుంచి ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈవినింగ్ ప్రాంతం అయ్యేటప్పటికి అంటే రెగ్యులర్గా ఇళ్లకు వెళ్ళేటువంటి వాళ్ళతో పాటు కొనుగోళ్లకు వివిధ ప్రాంతాల నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు కొనుగోళ్ల కోసం. ఎందుకంటే సమీపంలో మనకు ఇక్కడ ఆత్మకూరు బస్ స్టాండు, అదేవిధంగా పప్పుల వీధి ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ పప్పుల వీధిలో ఎక్కువగా ఏంటంటే మనకు స్టోన్ హౌస్ పేట అంటారు. స్టోన్ హౌస్ పేటలో వ్యాపార కూడలి అని చెప్పొచ్చు. సో ప్రతినిత్యం కూడా ఇక్కడ వందల సంఖ్యలో ప్రజలు వచ్చేసి వేల సంఖ్యలో, వందలు కూడా కాదు వేల సంఖ్యలో ప్రజలు వచ్చి ఇక్కడ కొనుగోళ్లు జరుపుతూ ఉంటారు. సో ఈ కొనుగోళ్లు జరపడానికి అదే పండగ నేపథ్యంలో అయితే ఇక్కడ కొనుగోళ్లు మరింత పెరుగుతాయి. సో కొనుగోళ్లకు వచ్చేటువంటి వాళ్ళతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. అలాగే ఇక్కడ సమీపంలో పూల మార్కెట్ కూడా ఉంది. పూల మార్కెట్ కూడా ఉండడంతో పూలు కొనుగోలు చేయడానికి వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. పండగల్లో పూలు ప్రత్యేకం కాబట్టి పూల మార్కెట్ దగ్గర కూడా రద్దీ ఎక్కువగా ఉంది. పూల రేట్లు కూడా పెరిగాయని చెప్పవచ్చు. ఈ 3-4 రోజులు పూల రేట్లు విపరీతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అయినా కూడా పండగల నేపథ్యంలో పూలు చాలా ఆవశ్యకం కాబట్టి పూజల కోసం కూడా మనం పూలు ఉపయోగిస్తాం కాబట్టి పూల మార్కెట్ దగ్గర కూడా రద్దీ ఏర్పడింది. అదేవిధంగా ఆత్మకూరు బస్ స్టాండ్ సమీపంలో ఉండడం, బస్ స్టాండ్ కూడా దగ్గరలో ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళతో కూడా రద్దీ ఏర్పడిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఈవినింగ్ నుంచి చాలా వరకు కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కూడా జరిగింది నగరంలో. మనం చూడొచ్చు మొత్తానికి ట్రాఫిక్ ఏ విధంగా ఉందో. ట్రాఫిక్ అయితే ఈరోజు చాలా హెవీగా ఉంది. అదేవిధంగా తాటాకులు ఏవైతే ఉన్నాయో మనం భోగి మంటలకు వేసుకునేటువంటి తాటాకులు మనం చూడొచ్చు విజువల్స్లో. తాటాకులు కొనుగోళ్లు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. తాటాకులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి బండ్ల మీద పెట్టుకొని వెళ్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ కొనుగోలుదారులతో అంతా కూడా ట్రాఫిక్ పెరిగిపోయిందని చెప్పవచ్చు. అన్ని రకాలుగా అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులతో ఇక్కడ నెల్లూరు నగరంలో అయితే ట్రాఫిక్ అష్టదిగ్బంధనం అన్నట్టు అన్ని కూడళ్ళు, అన్ని వీధులు కూడా ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అన్ని ఏరియాల్లో కూడా ట్రాఫిక్ హెవీగా ఉందని చెప్పవచ్చు. మనమైతే ఇప్పుడు నెల్లూరు హర్నాథపురం జంక్షన్ దగ్గర బ్రిడ్జి పై నుంచి విజువల్ని అయితే తీస్తూ ఉన్నాం. మనం చూడొచ్చు ప్రధానంగా ఏంటంటే ముత్కూరు సైడ్ నుంచి అలాగే నారాయణ హాస్పిటల్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్నీ కూడా, పల్లెల నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఈ వైపు నుంచే వస్తాయి. సో అదేవిధంగా ఇక్కడ పరిసర ప్రాంతాల్లో కొన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉండడం వల్ల రద్దీ అనేది అదే పండగ వేళ కావడంతో రద్దీ ఎక్కువగా ఉంది. సాధారణంగా ఈవినింగ్ టైంలో ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ రద్దీ నేపథ్యంలోనే ఇక్కడ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అయితే ఈరోజు ప్రధానంగా భోగి, సంక్రాంతి అలాగే మన కనుమ ఈ 3 పండుగల నేపథ్యంలో ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ రద్దీ అనేది ఎక్కువైందని చెప్పవచ్చు. ప్రధానంగా విజువల్ని పైనుంచి తీయడానికి కారణం ఇదే. మనం కింద నుంచి క్లీన్గా కనిపించేటువంటి అవకాశం ఉంది కాబట్టి బ్రిడ్జి పైనుంచి విజువల్ని తీస్తూ ఉన్నాం. మనం చూడొచ్చు మొత్తానికి ఈ వైపు హాస్పిటల్స్ ఉన్నాయి, అదేవిధంగా పల్లెటూర్లు కొన్ని ఉన్నాయన్నమాట. సో ముత్తుకూరు వైపు ఉండేటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా ఇదే వైపు నుంచి మనకు సిటీలో వస్తుంటారు, ఇదే వైపు నుంచి మళ్ళీ సిటీ నుంచి వెళ్తుంటారు. అదేవిధంగా సాయంత్రం అయినప్పుడు వివిధ పనుల మీద ప్రజలు నగరానికి వచ్చేటువంటి ప్రజలందరూ కూడా ఇదే వైపు నుంచి వెళ్తూ ఉంటారు కాబట్టి మొత్తానికి ఈ టైంలో రద్దీ అనేది నెలకొంది. మనమైతే విజువల్స్లో రద్దీని బాగా చూడొచ్చు. కెమెరామ్యాన్ వంశీ కృష్ణారెడ్డితో హుసేన్, సాస్ టీవీ.